అలాగే నా పేరు మీద ఒకటి మన ఛానల్ కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బేసిక్గా పెద్ది సినిమా ఇంకొద్ది రోజుల్లో రిలీజ్ అవుతోంది అండ్ దానికి సంబంధించిన బుకింగ్స్ ఎప్పుడు ఓపెన్ చేస్తారు అనే క్వశ్చన్ మార్క్ చాలామందికి అయితే ఉంది. సో పెద్ది సినిమా బుకింగ్స్ మీద ఇప్పటికీ కూడా ఒక క్లారిటీ అయితే లేదు. అంటే ఏపీలో బుకింగ్స్ చాలా చోట్ల ఓపెన్ అయిపోయాయి. ఈ నైజాం మటుకు ఎప్పటి నుంచో ఇష్యూ అయితే నడుస్తోంది. ఈవెన్ రాజాసాబ్ విషయంలో కూడా అదే జరిగింది. రాత్రి ఎప్పుడో 11:30 దగ్గరలో టికెట్లు అయితే ఓపెన్ చేశారు. సో చాలా ప్రాబ్లం అయిపోయింది అప్పట్లో. సో ఈవెన్ అసలు ఉంటుందా లేదా అనే ఒక డౌట్ కూడా ఉంది. ఇన్ఫ్యాక్ట్ అంటే ఆంధ్రాలో ప్రీమియర్లు పడిపోయి, బట్ ఇక్కడ మటుకు ప్రీమియర్లు ఉంటాయా లేదా అసలు ఏంటి అది ఏమీ అర్థం కాకుండా ఉందన్నమాట మొత్తం సిచ్యువేషన్ అంతా కూడా. సో అలాంటి ఒక పరిస్థితిలో ఇంకా మరి ఏమో రాజాసాబ్ అయితే అటు ఇటుగా అయిపోయింది. మరి ఇంకా పెద్ద సినిమాకైనా సరే వాళ్ళు చేసిన కొన్ని మిస్టేక్స్ నుంచి వాళ్ళు రికవర్ అవుతారా లేదా? ఎందుకంటే ఇది కూడా మైత్రి వాళ్ళే రిలీజ్ చేస్తున్నారు. పెద్ది కూడా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పెద్ద అండి రాజాసాబ్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళు ప్రొడక్షను అండ్ మైత్రి వాళ్ళే డిస్ట్రిబ్యూషను. సో సేమ్ వీళ్ళు కూడా ఇప్పుడు మైత్రి వాళ్ళ డిస్ట్రిబ్యూషన్ అయితే చేస్తున్నారు. సో మైత్రి వాళ్ళ డిస్ట్రిబ్యూషన్కి ఆబ్వియస్లీ కొన్ని అడ్డుకట్లు అయితే వేస్తున్నారు. ఎవరు? నైజాం వాళ్ళంతా వేస్తున్నారు. అదే మరి దిల్ రాజు గారు, సునీల్ గారు మరి కొంచెం ఇన్వాల్వ్ అవుతున్నారు. అండ్ వాళ్ళకి సంబంధించి ఏమో కొన్ని కొత్త న్యూస్లు కూడా వింటున్నాం. అంటే లైక్ మొన్న ఏమో నిజామాబాద్లో ఒక నటరాజ్ థియేటర్ ఏదో సంథింగ్ ఆ థియేటర్ని మైత్రి వాళ్ళు లీజు తీసుకున్నారని తెలిసింది. తర్వాత ఇంకొకటేమో ఇప్పుడు ఇవాళ ఏదో న్యూస్ వినపడుతుంది, ఇంకొక 8 థియేటర్లని నైజాంలో 12 సంవత్సరాలు లీజు తీసుకున్నారంట మైత్రి వాళ్ళు. సో మైత్రి వాళ్ళు బేసిక్గా థియేటర్ డిస్ట్రిబ్యూషన్లో కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇన్వాల్వ్ అయిపోతే పర్లేదు. థియేటర్ డిస్ట్రిబ్యూషన్లో కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వాళ్ళే హ్యాండిల్ చేయగలిగితే పర్లేదు. ఎందుకంటే సింగిల్ స్క్రీన్స్ ఇప్పుడు బేసిక్గా దిల్ రాజు గారి దగ్గర, ఏషియన్ సునీల్ గారి దగ్గర ఉండడమే ప్రాబ్లం అవుతుంది. వాళ్ళ దగ్గర అసలు సింగిల్ స్క్రీన్సే లేవనుకోండి, అంటే వాళ్ళ హోల్డింగ్లో సింగిల్ స్క్రీన్సే లేవనుకోండి, వాళ్ళు లీజుకు తీసుకోకుండా వాళ్ళ దగ్గర ఏం లేవనుకోండి, అసలు ఇంక వాళ్ళు చెప్పడానికి కూడా ఏం లేదు. ఎందుకంటే మల్టీప్లెక్స్లు ఎలాగో ఒక ప్యాటర్న్ మీద వెళ్తున్నాయి, ఆల్రెడీ పర్సంటేజ్ మోడల్ మీద వెళ్తున్నాయి. సో ఇంకా అసలు ప్రాబ్లం లేదు వాళ్ళకి. బట్ సింగిల్ స్క్రీన్స్ ఉండడం వల్ల వాటికి రెంటల్ సిస్టమ్ అనేది ఉంది కాబట్టి సో ఇప్పుడు ఈ ప్రాబ్లం అంతా కూడా నడుస్తుంది. సో ఓకే మైత్రి వాళ్ళు ఏదో హ్యాండిల్ చేస్తున్నారు. బట్ పెద్ద రిలీజ్ అయ్యేలోపు వాళ్ళు ఎన్ని ఎక్వైర్ చేయగలుగుతారు? అవ్వని పని. ఏదో కొన్ని చేయగలుగుతారు మహా అయితే. పోనీ ఇంకో 10 చేశారు అనుకుందాం. పోనీ ఎంటైర్ నైజాం తెలంగాణ మొత్తానికి కూడా ఒక 20 సింగిల్ స్క్రీన్ థియేటర్లు హోల్డ్ చేసి సరిపోద్ది. ఇటు కుదరదు కదా. ఇప్పుడు విమల్ ఉంది అదొకటి, పోనీ వాళ్ళ చేతుల్లో ఉన్నది. పోనీ ఇంకోటేవో 1-2 థియేటర్లు ఏవో ఉంటాయి. పోనీ ఎంతవరకు అవుతాయి? అది అవ్వని పని. సో అందువల్ల ఏంటంటే ఇక్కడ మైత్రి వాళ్ళకి ఇబ్బంది ఎంత కాదని. ఎందుకంటే సునీల్ గారే చెప్పారు మొన్న అది జరిగిన టైంలో 33 సింగిల్ స్క్రీన్ థియేటర్లో ఆయన లీజు తీసుకొని ఉన్నారు అండ్ సొంతంగా కూడా ఉన్నాయి అండ్ ఇంకా కొన్ని కొత్త వస్తున్నాయని కూడా చెప్తున్నారు. ఇంకో కొత్తవి కూడా లీజు తీసుకుంటున్నామని కూడా చెప్తున్నారు ఆయన. సో ఇన్ని సింగిల్ స్క్రీన్ థియేటర్లు వాళ్ళ అండర్లో ఉన్నాయి. సో వాటికి ఏమైనా కొంచెం అటు ఇటు అయితేనేమో వాళ్ళ అండర్లో ఉన్న మల్టీప్లెక్స్లు కూడా ఎఫెక్ట్ చేస్తున్నారు. ఏఎంబి కానీ, ఏఆర్టీ కానీ, AAA కానీ, ఏషియన్ మల్టీప్లెక్స్లు బోల్డ్ ఉన్నాయి. ఏషియన్వి లక్ష్మీకళ, శశికళ కావచ్చు, ఈసీఐఎల్లో కావచ్చు, లేదంటే చాలా ఏరియాల్లో ఉన్నాయి. సో వాటన్నిటికి కూడా ఇవ్వమనేస్తున్నారు. ఇప్పుడు ఎంత కాదన్నా ఇవ్వకపోతే వాళ్ళకి లాసే, కాదనట్లేదు. బట్ ఏమంటే పెద్దకి కూడా ఎంతో కొంత ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే థియేటర్స్ అనేవి రావాల్సి ఉంటుంది, అవన్నీ ఉంటాయి. సో వాళ్ళు ఇవన్నీ కూడా చూసుకుంటూ మరోపక్క ఈ జీవో అయితే తెచ్చుకోవాల్సి ఉంటుంది. తెలంగాణలో జీవో అయితే వచ్చే పరిస్థితి కనబడట్లేదు ఇప్పటికైతే. ఎందుకంటే 1వ తారీఖు సాయంత్రం వచ్చింది, ఇప్పటికీ జీవో రాలేదు. అండ్ రేపు పొద్దున్న కూడా వస్తుందన్న గ్యారంటీ లేదు. ఒకవేళ రేపు పొద్దున్న కనుక జీవో రాకపోయినట్టయితే రేపు సాయంత్రానికి అంటే 2వ తారీఖు సాయంత్రానికి మనకి మోస్ట్లీ నార్మల్ ప్రైజెస్కే ప్రీమియర్లు అయితే వేసే అవకాశం అయితే ఉంది. ఆంధ్రాలో 600, మరి తెలంగాణలో 295, రిక్లైనర్స్ ఉంటే 350, ఇంకా అదే ఉంటుంది మోస్ట్లీ అంతా కూడా. సో అప్పుడు ఓకే, మరి ఇంకేం చేయలేము. పాయింట్ ఏంటంటే మోస్ట్లీ వాళ్ళైతే ప్రీమియర్లకు జీవో తెచ్చుకోవడానికి ట్రై చేస్తున్నారు. కేసు వేశారు, బట్ కేసు హియరింగ్ ఏమో 6వ తారీఖు ఎప్పుడుగో పెట్టారు, 6వ తారీఖు 7వ తారీఖు పెట్టారు. అంటే మండేకి పెట్టారు, నెక్స్ట్ మండేకి పెట్టారు. సో అప్పటికి రిలీజు అయిపోద్ది, ఆ ప్రీమియర్స్ తాలూకా పంచాయతీ పోద్ది, ఇంకేం ఉండదు. సో అందుకనేసి ఇంకా అప్పటికైతే వాళ్ళు ఏమీ ప్లాన్ అయితే చేయలేదు. కేసు కూడా విత్డ్రా చేసుకున్నారు. తెలంగాణ గవర్నమెంట్ మేబీ కొంచెం సానుకూలంగా స్పందించిందని ఆ మధ్య న్యూస్లో వచ్చినా కూడా అంత సానుకూలంగా స్పందించినట్టయితే ఈ పాటికే జీవో రావాలి. బట్ అది రాలేదు. సో ఆ జీవో ఎప్పటికి వస్తుంది ఏంటి అనేది మనకు తెలియదు. సో మోస్ట్లీ రాకపోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయని ప్రిపేర్ అయిపోయి ఉంటే బెటర్ మైత్రి వాళ్ళు అయినా సరే. సో నైజాం బేసిక్గా ఒకటి అంటే ఇప్పుడు ఒకవేళ
పెద్దగా నైజాంలో కనుక ప్రీమియర్స్ రాకపోయినట్టయితే ఇంకా ఏపీలో ఎయిదర్ ప్రీమియర్స్ క్యాన్సిల్ చేసేయాలి, లేదంటే తెలంగాణలో ఈ ప్రైస్కి ఇంకా రెగ్యులర్గా 295 రూపీస్ ప్రైస్ ఉంది కదా నార్మల్ మల్టీప్లెక్స్లోని, తర్వాత సింగిల్ స్క్రీన్స్లో 200 రూపీస్ ప్రైసింగ్ ఉంది తెలంగాణలో, వాటికి వేసుకోవాలి. రిక్లైనర్స్ అయితే 350 రూపీస్, అది ఎప్పుడూ ఉండేది, అది పోనీ మళ్ళీ ఏమి హైక్తో వచ్చేది కాదు అది. సో ఆ ప్రైజులకి వేసేస్తే అప్పుడు కొంచెం అది ఎట్లాగా ఏపీలో ఎక్కువ ఇక్కడ తక్కువ అన్న క్వశ్చన్ మార్క్ కొంచెం రైజ్ అవుతుంది ఒకటి. తర్వాత రెండోది ఏంటంటే పోనీ అలాగని ఏపీలో వేసి ఇక్కడ వేయకపోతే ప్రాబ్లము. తర్వాత మూడోది ఏంటంటే అసలు ఇక్కడ ఈ టైంకి ప్రీమియర్లు ఎందుకు వేస్తున్నారంటే ఏపీ తెలంగాణ ఓవర్సీస్ 3 ఒకటేసారి ప్రీమియర్లు పడాలి అన్న ఒక కాన్సెప్ట్లో వాళ్ళు ఇప్పుడు ప్రీమియర్ చేస్తున్నారు. సో మరి ఇన్ని పంచాయతీలు ఉన్న టైంలో మరి ఏం చేస్తారనేది ఇంకా చూడాలి. మోస్ట్లీ నాకు తెలిసినంత వరకు నా అనాలిసిస్ ప్రకారం అయితే ఒకవేళ ఏపీలో ఆల్రెడీ జీవో వచ్చింది కాబట్టి అదైనా ఎందుకు వదులుకోవడం, బికాజ్ ఏపీ రెవెన్యూ చాలా ఎక్కువ. నైజాం బేసిక్గా అంత ఎక్కువ ఉండదు, అది సింగిల్ సెంటర్ అవ్వడం వల్ల అంత ఎక్కువ షేర్ ఉండదు. ఏదో కొన్ని సినిమాలకు బాగా వస్తుంది కానీ జనరల్గా నైజాం షేర్ కంపేర్ చేసుకుంటే అంటే ఏపీలోని అన్ని జోన్స్తో కలిపి కంపేర్ చేసుకుంటే తక్కువే. సో లైక్ సీడెడ్ కానీ, లేదంటే వైజాగ్ కానీ, ఉత్తరాంధ్ర కానీ, ఇవన్నీ కృష్ణా కానీ, గుంటూరు కానీ అన్నీ చూసుకుంటే అన్నీ కలిపితే వచ్చేది వేరుంటుంది, ఎక్కువే ఉంటుంది. సో ఇంకా అక్కడ ప్రీమియర్లకు షేర్ ఎక్కువ ఉంటుంది కదా మరి ఆబ్వియస్లీ. సో మన అంటప్పుడు అట్లీస్ట్ ప్రీమియర్లు అక్కడైనా ఉన్నప్పుడు ఎందుకులే వేస్ట్ చేసుకోవడం అనుకొని ఏమన్నా రిలీజ్ చేసేస్తారు. సో అక్కడ ప్రీమియర్లు పడతాయి, ఏపీలో 600కి టికెట్ 600 పెట్టారు. సో అది గవర్నమెంట్కి జీఎస్టీ అవన్నీ కూడా వెళ్తాయి. అండ్ ఇక్కడ తెలంగాణలో నార్మల్ ప్రైసింగ్ ఏదైతే ఉందో దానికి మోస్ట్లీ ప్రీమియర్స్ అయితే పడతాయి. ఇఫ్ ఇన్ కేస్ జీవో రాకపోతే, రేపు మధ్యాహ్నం కల్లా కనుక జీవో రాకపోతే రేపు సాయంత్రానికి ఇదే జరుగుతుంది. మోస్ట్లీ రాదని అనుకుంటున్నాను నేనైతే మటుకు. సో పెద్ద ఆంధ్ర బుకింగ్స్ అయితే ఆల్మోస్ట్ ఓపెన్ అయిపోయాయి. సో ఎవరైతే తీసుకోవాలనుకుంటే తీసుకోండి, చాలా చోట్ల ఓపెన్ అయిపోయాయి, ప్రీమియర్స్ ఓపెన్ అయ్యాయి, నార్మల్ షోస్ ఓపెన్ అయ్యాయి, అన్నీ ఓపెన్ అయిపోయాయి. సో బుకింగ్స్ కూడా కొంచెం గట్టిగానే నడుస్తున్నాయి మొత్తం అన్ని చోట్ల కూడా. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. సో ఏమంటే ఇంకా తెలంగాణ సైడు హైదరాబాద్ మెయిన్, సో హైదరాబాద్ కోర్ సిటీ, సో ఇండస్ట్రీ సిటీ, సో ఆ సిటీలోనే ఇప్పుడు మెయిన్ ఎఫెక్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ రెవెన్యూ పరంగా, సిటీస్ పరంగా చూసుకుంటే కనుక హైదరాబాదే మోస్ట్ రెవెన్యూ జనరేట్ చేసే సిటీ కదా. సో రెవెన్యూ పరంగా మరి ఇంకా హైదరాబాద్కి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ షోస్ పెడితే బెటర్ అనేది అందరి ఒపీనియన్. మరి చూడాలి మరి ఇంకేం చేస్తారో. సో యాజ్ ఆఫ్ నో అయితే ఇది పరిస్థితి. సో మోస్ట్లీ సెకండ్ ఈవినింగ్ నాటికి మీకు టికెట్లు అయితే వస్తాయి పెద్ద సినిమాకి సంబంధించినవి. అండ్ ఏపీలో కూడా కొన్ని చోట్ల ఇంకా ఓపెన్ కాలేదు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా, అవి కూడా మీకు మోస్ట్లీ 2వ తారీఖు ఈవినింగ్ నాటికి పూర్తి స్థాయిలో ఓపెన్ అయిపోతాయి. ఒకవేళ ఏమైనా 1-2 సెంటర్లు ఏమైనా మిగిలిపోయినా కూడా 3వ తారీఖు పొద్దున్న నాటికి కంప్లీట్గా ఓపెన్ అయిపోతాయి. సో అది అన్నమాట సిచ్యువేషన్. సో ఓవరాల్గా దీనికి కూడా కొంచెం ఏమంటారు, కొంచెం కన్ఫ్యూజన్ అయితే క్రియేట్ చేస్తున్నారు. అండ్ నాకు ఇంకోటి అర్థం కాని విషయం ఏంటంటే, ఇప్పుడు దిల్ రాజు గారు వెళ్తే జీవో ఫాస్ట్గా ఎట్లా వస్తుంది, మైత్రి వెళ్తే ఎందుకు రావట్లేదు, అది నాకు కూడా అర్థం కావట్లే. ఇప్పుడు పోనీ వీళ్ళకి పంచాయతీలు ఉన్నాయంటే ఒక అర్థం ఉంది, వీళ్ళు మైత్రి వాళ్ళు పోయి గవర్నమెంట్ని కూడా గెలికారా ఏందని ఒక డౌట్ నాకు. అంటే నిజమే కదా, ఇప్పుడు దిల్ రాజు గారు వెళ్తుంటే ఇలాగంటే అలాగే జీవో వచ్చేస్తుంది, ఆయన ఇలా వెళ్తున్నారు, ఇలా తిరిగి జీవో పట్టుకొని వచ్చేస్తున్నారు ఆయన. సో మైత్రి వాళ్ళు ఏంటంటే ఎన్ని రోజుల ముందు అప్లై చేసుకున్నా జీవో రావట్లేదు, అది ఎందుకు జరుగుతుంది అలాగా? సో దీని మీద మళ్ళీ పోని కోర్టులకు వెళ్దామంటేనేమో ఫర్దర్గా పెద్ద సినిమాలు ఉన్నాయి మైత్రికి. స్పిరిట్ వాళ్ళే డిస్ట్రిబ్యూషను, డ్రాగన్ వాళ్ళే ప్రొడ్యూసరు, ఫౌజీ వాళ్ళే ప్రొడ్యూసరు, నెక్స్ట్ AA23 వాళ్ళే ప్రొడ్యూసరు, పాన్ ఇండియా సినిమాలన్నీ తీస్తున్నారు. ఇక లోకల్గా కూడా కొన్ని చిన్న సినిమాలు తీస్తున్నారు. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఏమంటారు డిస్ట్రిబ్యూషన్ మీద ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు, అన్నీ ఉన్నాయి వాళ్ళకి. సో గవర్నమెంట్తో పెట్టుకుని మళ్ళీ ఎందుకు అంటే నెక్స్ట్ టర్మ్కి మళ్ళీ రేవంత్ రెడ్డి గారు మారతారా, బీఆర్ఎస్ వస్తుందా లేదా తెలియదు మనకి, లేదా బీజేపీ బలపడద్దు అంటున్నారు, ఏవో చెప్తున్నారు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల పరంగా. ఏం జరుగుతుందో మనకు తెలియదు. కానీ ఓవరాల్గా ఒకటైతే క్వశ్చన్ ప్రస్తుతానికి ఇప్పుడైతే ఈయన ఉన్నారు గవర్నమెంట్, రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. సో వాళ్ళు ఉన్నంత వరకు ఇలాగే ఇబ్బంది ఎదురైతే ఏంటి పరిస్థితి, అలాగని వీళ్ళు ఎదురెళ్ళలేని పరిస్థితి. ఎందుకంటే నెక్స్ట్ టైం మళ్ళీ ఈయనే వస్తే ఏంది పంచాయతీ. సో అప్పుడు 2023లో ఎలక్షన్స్ అయ్యాయి. సో దగ్గర 2.5 సంవత్సరాల పైన అయ్యింది, ఇంకో 2.5 సంవత్సరాలు ఉందిగా. సో అప్పటిదాకా వీళ్ళ సినిమాలు బోల్డ్ వస్తాయి, ఆ తర్వాత వస్తూనే ఉంటాయి. మరి గవర్నమెంట్ ఇబ్బంది పెట్టకూడదు కదా, అందుకని గవర్నమెంట్కి మరీ టూ మచ్ అగైనిస్ట్ వెళ్ళలేరు. మరి ఏం చేస్తే వీళ్ళకు ఆ జీవోలు వస్తాయన్నది అర్థం కావట్లేదు. మరి దిల్ రాజు గారు ఏమన్నా పర్సంటేజ్ ఏమైనా ఎక్కువ ఇస్తున్నారా, వీళ్ళు తక్కువ ఇస్తున్నారో మనకు తెలియదు. మరి చూడాలి మరి ఏం చేస్తున్నారో మరి ఇంకా. సో అది సిచ్యువేషన్.
సో మరి చూద్దాం, మోస్ట్లీ రేపు సాయంత్రానికి వచ్చేస్తాయి, అదైతే ఫిక్స్ అయిపోండి. సెకండ్ అని ఈవినింగ్ అయితే వచ్చేస్తాయి టికెట్లు, ఫిక్స్ అవ్వండి, రెడీగా ఉండండి ఆ టైంకి. సో దాట్స్ అయితే తీస్తే వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయనప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు, చాలా మంది చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ద్వారా మాత్రం అక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్, బాగా నెక్స్ట్ వీడియో.